హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమద్దేవీ భాగవతం ప్రథమ స్కందమునందు 9వ అధ్యాయము వరకు తెలియజేసినాము. మరల 10, 11, 12, 13 అధ్యాయములను తెలియజేయుచున్నాము. ఇందలి విషయములు: వ్యాసుడు తపమనరించుట, భగవంతుడగు శంకరుడు వరమసొగుట, రాజగు సుద్యుమ్నుడు ఇలా అను పేరుగల స్త్రీరూపమున పరిణతి చెందుట, పురూరవుడు జన్మించుట, సుద్యుమ్నుడు దేవుని ఉపాసించుట, భగవతి కృపతో సుద్యుమ్నుడు పరమధామమును పొందుట, రాజు పురూరవుడు ఊర్వశిని పరిణయమాడుట, ప్రతిజ్ఞాభంగ కారణమున ఊర్వశి రాజును పరిత్యజించి వెళ్ళిపోవుట. ఇందలి విషయములను సర్వం శ్రీ మాతృదేవతాచరణారవిందార్పణమస్తు. అయి జగదంబ కదంబ వన ప్రియ వాస విలాసిని హాసరతే, సికిరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే, మధు మధురే మధు కైతవ భంజని కైటవ భంజని రాసరతే, జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యక పద్మిని శైలసుతే, అయి జగదంబ కదంబ వన ప్రియ వాస విలాసిని హాసరతే, సికిరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే, మధు మధురే మధు కైతవ భంజని కైటవ భంజని రాసరతే, జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యక పద్మిని శైలసుతే. మునిగణములు పలికిరి. సూత మహర్షి, వ్యాసుడు మిగుల తేజస్వీయని మీరు మొదలే చెప్పియుంటిరి. ఆయన సకల పురాణములను రచించి సుఖదేవులకు బోధించిరి. ఎంతో తపమునరించిన ప్రభావముననే ఆయనకు సుఖదేవులు పుత్ర రూపమున ప్రాప్తించిరి. ఈ విషయమున వ్యాసుని ముఖారవిందము నుండి మీరు వినిన వృత్తాంతమంతయును విస్తృతముగా తెలిపి మమ్ములను అనుగ్రహింపుడు. సూతుడు తెలిపెను. సుఖదేవులు సాక్షాత్తు ఉన్నత శ్రేణికి చెందిన యోగి, సత్యవతీ నందనుడైన వ్యాసునకు ఆయన ఎట్లు జన్మించెనో తెలిపెదను వినుడు. ఒకానొక కాలము నాటి విషయము. భాగ్యశాలియగు వ్యాసుడు నాకు పుత్రుడు కలుగవలెనను నిశ్చయముతో మేరు పర్వతము మీదకు వెళ్ళెను. అచట కఠినమైన తపమాచరించసాగెను. శక్తి ఉపాసన తప్పక జరుగవలెను. శక్తిని పూజింపనివాడు జగత్తునందు నిందనీయుడగును. శక్తిని ఉపాసించిన వాడు వందనీయుడగును అని ఆయన మనస్సులో ఈ ఆలోచన పదే పదే వచ్చుచుండెను. వ్యాసుడు తపమునరించుచున్న ఆ సుమేరు పర్వత శిఖరమున ఒక ఆశ్చర్యకరముగు ఉపవనము ఉండెను. సకల దేవతలు మహాత్ములగు తాపసులు అచ్చట క్రీడించుచుందురు. ఆదిత్యులు, వసువులు, రుద్రులు, మరుత్తులు, అశ్వినీ కుమారులు మరియు బ్రహ్మను కూడా సాక్షాత్కరింప చేసుకున్న ఇతర మునిగణములు కూడా అచట ఉపస్థితులయ్యుండిరి. నిరంతరము సంగీతము ఆలపించబడుచుండెను. సకల చరాచర జగత్తునందు వ్యాసుని తేజస్సు వ్యాపించియుండెను. ఆయన జటలు అగ్నివలే ప్రకాశించుచుండెను. అప్పుడాయన తేజస్సును చూచి సచీపతి ఇంద్రుడు భయము చెందెను. దేవరాజు మనస్సునకు బాధ కలిగెను. ఆయన భగవంతుడకు శంకరుని వద్దకు వెళ్ళి నిలుచుండెను. అతని స్థితిని చూచి శంకర భగవానుడు పలికెను. ఇంద్రా, నీవు దేవతలకు ప్రభువు. నీవెందుకు భయముతో భీతిల్లుచున్నావు? నీ మీద ఎట్టి విపత్తు విరుచుకుపడినది.
తాపసుల మీద అసూయ చెందకూడదు. తాపసుల మీద అసూయ చెందకూడదు. శక్తి సహిత ఉపాస్యుడనగు నేను ఇది తెలుసుకుంటిని. శక్తి సహిత ఉపాస్యుడనగు నేను ఇది తెలుసుకుంటిని. మునిగణములు తపస్సునందు లగ్నమై ఉందురు. వారెట్టి పరిస్థితులలోనూ ఇతరులకు అపకారమొనరించ తలంపరు. శంకరుడింద్రుడితో ఇట్లు పలుకగా ఇంద్రుడా స్వామిని ఇట్లు ప్రశ్నించెను. వ్యాసుడెందుకు తపమాచరించుచున్నాడు? అతని మనస్సులో గల కోరిక ఎట్టిది? భగవంతుడగు శంకరుడు సమాధానమొసగెను. పుత్రుని పొందుటకై కఠినమైన తపస్సు చేయుచున్నాడు. పుత్రుని పొందుటకై కఠినమైన తపస్సు చేయుచున్నాడు. ఇప్పటికి 100 సంవత్సరములు పూర్తిగా వచ్చినవి. పూర్తగుటతోడనే నేనతనికి చక్కటి కుమారునొసెదను. పూర్తిగా వచ్చినవి. పూర్తగుట తోడనే నేనతనికి చక్కటి కుమారునొసెగదను. సూతుడు పలికెను. ఇట్లు శంకర భగవానుడు ఇంద్రునితో పలికెను. తదుపరి జగద్గురువగు శంకరుడు వ్యాసుని దగ్గరకు వెళ్ళి ఇట్లు వచించెను. వాసవీనందన, వ్యాస లెమ్ము, ఇప్పుడే నీకొక చక్కటి పుత్రుడు ప్రాప్తించును. పుణ్యశ్లోకుడా, సకల తేజస్సులకు సాకార విగ్రహుడు, జ్ఞాని, కీర్తిని విస్తరింపజేయువాడు, అఖిల జనములకు ప్రియమైన పుత్రుడు నీకు ప్రాప్తించగలడు. అతనిలో సాత్విక గుణములన్నీయును సాకారములైయుండును. దానికి తోడు అతడు సత్య పరాక్రముడై యుండును. సూతుడు తెలిపెను. భగవంతుడగు శంకరుని మధుర వచనములను విని మహాభాగ్యశాలియగు వ్యాసుడు ఆ స్వామి చరణములకు ప్రణమిల్లి తన ఆశ్రమమునకు వెళ్ళిపోయెను. అనేక సంవత్సరముల శ్రమ వలన ఆయన అలసిపోయుండెను. పుత్రుని ఉదయింపజేయుటకు అరణి నా దగ్గర లేనే లేదు. ఏ స్త్రీనైనను వరించెదనా అన్నచో అది బంధమే కదా. ఏ స్త్రీనైనను వరించెదనా అన్నచో అది బంధమే కదా. కాళ్లకు సంకెళ్ళు వేసుకొనుటయే కదా స్త్రీ పుత్రోదయమునకు తగినది. పతివ్రతా ధర్మమును పాటించుట ఎందు నిపుణురాలు రూపవతియే కావచ్చును, కానీ అది బంధమే అగును. ఆమె స్వేచ్ఛగా సుఖములననుభవింప గోరును. గృహస్థుని జీవనము మిగుల సంకటములతో కూడినది. దానిని నేనెట్లు స్వీకరించగలను? ఇట్లు వ్యాసమహర్షి యోచింపసాగెను. ఇంతలో ఘృతాచియను అప్సర దివ్య రూపమును ధరించి ఆయన దృష్టికి గోచరించెను. అప్పుడామె ముని సమీపముననే ఆకాశమునందు నిలబడియుండెను. అప్సరసలలో ఆమెకు సర్వోన్నత స్థానముండెను. నేనిప్పుడేమి చేయవలెను? ఇప్పుడు నేనీమెను స్వీకరించినచో తపమునరించు మహాత్ములగు ముని ఇంద్రులందరును నన్ను పరిహసింతురు. ఏమైనను
గానిమ్ము. ఉత్తమ సుఖము నొసగునది గృహస్థాశ్రమమే. ఈ ఆశ్రమము పుత్రునొసగునని స్వర్గమును చేకూర్చునని జ్ఞానోదయమై మోక్షమును కూడా ప్రసాదించునని పెద్దలు చెప్పుదురు. చాలా కాలము క్రిందట నేను నారదుని వలన ఒక ప్రసంగమును వినియుంటిని. ఊర్వశి అను పేరుగల అప్సర యుండెను. పూరూరవుడు ఆమెను ఎంతయో ఇష్టపడెను. చివరకు ఆమె అతనిని తిరస్కరించెను. మునులు అడుగగా సూతుడిట్లు పలికెను. మునివరులారా, ఇలా గర్భము నుండి పూరూరవుడు జన్మించెను. ఈ ప్రసంగమును నేనిప్పుడు వినిపించెదను. పూరూరవుడు యజ్ఞ దానములయందు సంలగ్నుడై ధార్మిక పురుషుడయ్యను. సుద్యుమ్నుడను ఒక రాజు ఉండెను. అతడెప్పుడునూ అసత్యమాడువాడు కాదు. జితేంద్రియుడు. ఒకనాడు సుద్యుమ్నుడు అశ్వము నధిరోహించి మంత్రులతో కూడి వేటాడుటకై అడవికేగెను. అజగవమను ధనువును బాణములతో నిండిన అద్భుతమైన తుణీరమును ధరించి ఉండెను. వేటాడుచూ సుద్యుమ్నుడు ఒక విచిత్రవనమునందు ప్రవేశించెను. ఆ దివ్యవనము మేరుగతికి క్రింది భాగమున ఉండెను. పారిజాత వృక్షములు ఆ వనము యొక్క శోభను ఇనుమడింపజేయుచుండెను. అశోక వృక్షములు, పొగ చెట్లు, మందార తరులు, సుందరమైన లతలతో ఆ వనము సువాసనలు వెదజల్లుచుండెను. సాల, తమాల, చంపక, పనస, మామిడి, వేప, ఇప్ప మొదలగు వృక్షములతో వాసంతి, మాధవీలత మండపములతో నిండియుండెను. దానిమ్మ, కొబ్బరి, అరటి వృక్షములతో దాని శోభ ప్రవర్ధమానమగుచుండెను. అడవి మొల్ల, మాలతి, కుంద మొదలగు పూతీగలతో లతలతో కనులకు విందు చేయుచుండెను. అచట అనేకములగు హంసలు, కొంగలు విహరించుచుండెను. నిరంతరము వెదురు వృక్షముల ధ్వనులు వేణుల విందు చేయుచుండెను. తుమ్మెదలు ఘుంకారములతో నినదించుచుండెను. ఆ వనము అన్ని విధముల సౌఖ్యదాయిని అయి యుండెను. సుద్యుమ్న మహారాజు ఆ వనమును చూచి మిగుల హర్షించెను. వృక్షములు ఫలభరితములయ్యెను. కోకిలలు వేణులకు విందు చేయుచుండెను. ఇదంతయు చూచి రాజును అతని సేవకులను మరియు అతని సేవకులు ముగ్ధులయ్యిరి. మహారాజుకు సుద్యుమ్నుడు వనమునందు ప్రవేశించెను. అచటకు వెళ్ళుట తోడనే అతనికి స్త్రీ రూపము వచ్చెను. గుర్రము కూడా ఆడగుర్రముగా పరిణమించెను. అప్పుడాయన భయంకరమగు చింతలో చిక్కుకొనెను. ఇప్పుడేమి జరుగును అని ఆలోచించెను. అతడు మిక్కిలి వ్యాకులతకు లోనయ్యెను. చింతాక్రాంతుడై బాధపడుచుండెను. అతనికి తీరని ఆపద కలిగెను. తన
నారీ రూపమును తలుచుకుంటూ లజ్జితుడయ్యను. నేను స్త్రీరూపుడనైతిని, ఇప్పుడేమి చేయుదును? ఇంటికెట్లు పోవుదును? ఏ విధముగా రాజ్యముని పరిపాలించెదను? ఏ విధముగా రాజ్యమును పరిపాలించెదను? ఇట్లు నన్నెవ్వరు మోసగించిరి, ఇట్లు నన్నెవ్వరు మోసగించిరి అని ఆలోచించి లోపలనే మహారాజు కుమిలిపోవుచుండెను. ఋషిగణములు అడిగిరి, సూత మహర్షి, మీరు మిగుల ఆశ్చర్యకరమైన విషయములను తెలిపితిరి. సుద్యుమ్న మహారాజు స్త్రీ ఎట్లయ్యను? ఆయన దేవతలతో సమానమైన పరాక్రమశాలి. అతడు స్త్రీయగుటకు కారణమేమి? మిగుల రమణీయమైన వనమునందు తిరుగునప్పుడు అట్లు జరుగుటకు కారణమేమి? సువ్రత, దయచేసి దీనిని విస్తృతముగా తెలుపుడు. జై భవాని, జై జై భవాని, జై 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 భవాని. ఓం నమః శివాయ చ నమః శివాయ. సమస్త సన్మంగళాని సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. తదుపరి 12, 13 అధ్యాయములు తెలుపగలము. ఓం శాంతి.